స్వాగతించారు, హర్షించారు. ఇది సోదరి కవిత గుర్తించుకుంటే మంచిది. రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఇప్పటికీ ఎక్కడికైనా సిద్ధం మేము, ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్ని అమలు చేశాం, ఏ చర్చకైనా రెడీ అన్న తరుణంలో ఒక్కసారిగా కూడా అంటే ప్రెస్ క్లబ్ కావచ్చు ఎక్కడికైనా చర్చకు సిద్ధం అంటారు. అంటే నిజంగా వీళ్ళు సంక్షేమ పథకాలు జనాలకు అందాయి అంటారా? మీరు పరిపాలన ఎలా ఉందంటారు? ప్రజలు ఓట్లేసేది ఎమ్మెల్యేలని ఎంపీలని గెలిపించేది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఉంటాయి, ఆ వ్యవస్థలలో పనిచేయడానికి చేస్తారు. ఎమ్మెల్యే అంటే ఆయన పోయి రోడ్ల మీద ప్రెస్ క్లబ్లో చర్చిల కాడ మసీదుల కాడ గుళ్ళ కాడ కాదు చర్చలు పెట్టాల్సింది. ప్రతి సంవత్సరం ఏడాదికి ఒక 5 సార్లు 6 సార్లు పార్లమెంట్ అయినా ఇటు శాసనసభలైనా నడుస్తాయి. తోడలు కొట్టుకోవడాలు, మైకులు ఇరుచుకోవడాలు, జనాలంతా ఇది చేసుకొని మనకు నచ్చిన ఛానళ్ళలో నచ్చినట్టు నాటకాలు వేసే బదులు అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు మాట్లాడుండ్రి. యూ హ్యావ్ ద రైట్, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నీకు మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడాల్సిన శాసనసభలో మాట్లాడకుండా వాళ్ళైనా వీళ్ళైనా, అది కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎమ్మెల్యేలు మాట్లాడుకోవాల్సిందేడా గన్ పార్క్ అన్నో అంబేద్కర్ విగ్రహం దగ్గరనో లేకపోతే ప్రెస్ క్లబ్లో కాదు. వాళ్ళకు ప్లాట్ఫామ్ ఇచ్చారు ప్రజలు, మిమ్మల్ని ఎమ్మెల్యే వేసి పంపించారు. మాట్లాడాల్సిన అసెంబ్లీలో మాట్లాడుండ్రి, సమస్యల్ని లేవనెత్తుండ్రి, అసెంబ్లీ సమావేశాలు జరుపుమని అడుగుండ్రి. లేకపోతే కాంగ్రెస్ కూడా తను అమలు చేస్తున్నటువంటి పథకాలని బాగా అమలవుతున్నాయని కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం ఉంటే వాళ్ళు సభ పెట్టినప్పుడు మాట్లాడమని చెప్పుండ్రి. దానికి మధ్యలో పంచాయతీ ఎందుకు అంటున్నా, ఈ ఆగభాగం అయ్యే పంచాయతీ ఎందుకు అంటున్నా. దెర్ ఈజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ యూ. నువ్వు మాజీ శాసనసభ్యుని కాదు, నువ్వు శాసనసభ్యునివి, నీకు మాట్లాడడానికి ఒక వేదిక ఉంది, అక్కడ ఒక స్పీకర్ ఉంటాడు, బాగా మాట్లాడుతారు కదా అసెంబ్లీలో. మీరు అట్లే మళ్ళీ ఒకసారి కూడా మాట్లాడరు ఈ సమస్యల మీద. దానికి నయా నాటకాలు వద్దనేది నేను. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బనకచెర్ల, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రెస్ క్లబ్ కాడ చర్చలు చేసుకుందాం. ఈ ఆగమాగం పాలిటిక్స్ని తెలంగాణ ప్రజలు ఆగమవుతారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టయితే. తెలంగాణ ఆల్రెడీ ఎన్లైటెన్ సమాజం, తెలంగాణ ప్రజల్ని తక్కువ అంచనా వేయకుండ్రి. ఖచ్చితంగా ప్రజలు తగు సందర్భంలో తప్పు చేసినట్టు గుణపాఠం చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని ప్రూఫ్ అయింది, అందులో మీ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారని కూడా తెలిసింది. అంటే దీని మీద కేంద్రానికి ఏమైనా ఫిర్యాదు చేశారా? సార్, నేను దుబ్బాక శాసనసభ్యునిగా 2020 నవంబర్లో జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా నా ఫోన్లు ట్యాప్ చేసినాయని ఎన్నికలలో గెలిచిన తర్వాత నేను అప్పుడున్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని కలిసి నేను ఒక లెటర్ ఇచ్చాను, రిసీవ్డ్ కాపీలు కూడా తీసుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా టెలిఫోన్ ట్యాపింగ్ మీద అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ కానీ ఇంకా ఇతరత్ర ఏజెన్సీలు కానీ ఏదో తెలుగు సీరియల్ లాగా నడిపిస్తూ ఉన్నారు తప్పితే మిగతా కార్యక్రమం నడుస్తలేదు. కాబట్టి ట్యాపింగ్ జరిగింది, అందరికీ తెలుసు. ట్యాప్ చేసింది అప్పటి ప్రభుత్వం, చేయించిన ఆయన ప్రభాకర్ రావు, ఆయన కింద కొంతమంది పోలీస్ అధికారులు. చేయమని చెప్పింది అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ గారు, వీళ్ళందరూ కలిసి ఎవరికి నచ్చిన నెంబర్లని వాళ్ళు ట్యాప్ చేయించుకుంటూ వచ్చారు. ఇది జగమెరిగిన సత్యం. దీనికి కావాల్సిన సాక్ష్యాలు ఆధారాలు తయారు చేసి వీళ్ళని కోర్టు ముందు దోషులుగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని. ఇంకెన్ని రోజులు ఈ సీరియల్ నడిపిస్తారనేది వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. మనం మొత్తం పార్టీ విషయాలకు వద్దామన్నా. మొన్న జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో ఏదైతే ఆ అధ్యక్షతను వ్యతిరేకించి రాజాసింగ్ ఆ యొక్క రాజీనామా ఆమోదాన్ని అసలు ఎందుకు చేసిందంటే పార్టీ, అంటే ఒక నిర్ణయం అంటే ఎన్నోసార్లు చేశారు, సస్పెండ్ అయ్యాడు, కొన్ని వ్యాఖ్యలు చేసి అంటే సంజాయించే అంత అది కూడా ఢిల్లీ కూడా పిలవకుండా ఓకే చేశారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? సో ఢిల్లీకి పిలిచిర్రా, ఫోన్లో మాట్లాడినరా, రాజాసింగ్ గారితో పార్టీ ఏం మాట్లాడింది అధిష్టానం అనేది. పార్టీ అధిష్టానాన్ని భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఫర్ నాట్ కంట్రీ. ఫర్ భారతీయ జనతా పార్టీ కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ